హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 150కి పైగా సినిమాల్లో నటించారు. ఎక్కువగా మనం చూస్తే పెదనాన్నగా, బాబాయ్గా, ఒక పెద్ద తరహా పోస్ట్లో కూడా ఆయన ఎన్నో మూవీస్లో చేశారు. అలాగే ఆయన 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఎన్నో స్టేజ్ నాటకాలు చేశారు. ఆయన గురించి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన ఎవరో కాదు, సమ్మెట గాంధీ గారు. సార్ ఈరోజు మనతో పాటు వచ్చేసారు. మన మెగాస్టార్ గురించి మాట్లాడడానికి ఆయనకున్న అనుభవం ఎటువంటిది, అనుబంధం ఎటువంటిది చిరంజీవి గారితో మనతో పంచుకోవడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? అంత ఓకేనమ్మా, నేను హ్యాపీ. మీరు ఎలా ఉన్నారు? యా సూపర్ సార్. చెప్పండి. ముందుగా 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్సమాంజలు. చెప్పండి సార్. మెగా ఎట్ 70 ఈ ప్రోగ్రామ్కి ఈరోజు మీరు ముఖ్యంగా మెగాస్టార్ గారి గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చారు. ముందు మీకు ఈ విషయం చెప్పగానే మీకు ఎలా అనిపించింది సార్? నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ముందుగా చెప్పాలంటే ఇంక అడ్వాన్స్గా నేను ఆయనకి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎలాగో వెళ్తాం ఆయన దగ్గరికి. ఏదేమైనా చిరంజీవి గారు, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి, పంచభూతాలని మనసారా కోరుకుంటున్నాను. రైట్ సార్. చిరంజీవి గారి గురించి మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పటి వరకు కూడా 150కి పైగా సినిమాలు, ఎన్నో క్యారెక్టర్లు, రాజన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇంకంతే, వెనక్కి తిరిగి చూడలేదు ఇప్పటి వరకు. ఎన్నో రకాల క్యారెక్టర్స్ వైవిధ్యంగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి సార్ కమింగ్ అప్? ప్రజెంట్ ఓజీ ఉందమ్మా, పవన్ కళ్యాణ్ గారిది. ఓజీలో మంచి వేషం 15 రోజులు చేశాను. అందులోనూ పవన్ కళ్యాణ్ గారితో 3 సీన్లు ఉన్నాయి. తర్వాత ఈ మధ్య డాకు మహారాజు రిలీజ్ అయింది బాలబాబు గారిది. అఖండ 2లో కూడా చేశానమ్మా. బోయపాటి సీన్ గారు, ఆయనకి నేనంటే బాగా అభిమానం. ఆయన ప్రతి సినిమాలో నాకు వేషం ఇస్తామన్నారు. మొన్న ఈ మధ్య చేశాను. ఇంకా 2-3 రోజులు వర్క్ ఉంది. అది వీడే మన వారసులు అని ఒక కొత్త సినిమా ఒకటి, అది హీరో ఫాదర్గా చేస్తున్నాను. అది రేపు 18 రిలీజ్ ఉంది. కలివి బోనం అని ఒకటి జగిత్యాల దగ్గర అడవుల్లో చేసామమ్మా. డైరెక్టర్ గారు రాజ్ నరేంద్ర గారు. దాంట్లో నాదే మెయిన్ క్యారెక్టర్ నాదే. అంటే హీరో అంటున్నారు, హీరోయిన్గానే ఫైట్లు డ్యాన్స్లు కాదు కానీ మెయిన్ క్యారెక్టర్ నాది. అది కూడా ఉంది. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఒక 25 సినిమాలు ఇంకా రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. ఇంకా అంటే ఇన్ని ఇయర్స్ నుంచి కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా మీ ప్రస్థానం అలా కొనసాగుతూ వస్తుంది. అంటే ఫస్ట్ మీరు స్టేజ్ నాటకాలతో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడే మీరు ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది. అంటే మేకప్ వేసుకోవడం అంటే నేను మొట్టమొదటి నుంచి నాటకాలు ఎక్కువ వేసేవాడినమ్మా. నేను బీడీఎల్లో వర్క్ చేశాను, భారత డైనమిక్స్ లిమిటెడ్ అని. దాంట్లో 33 ఇయర్స్ వర్క్ చేశాను. అప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రాజెక్ట్ చేసేవాళ్ళం మేము. అయితే అప్పుడు నాటకాలు ఎక్కువ వేసేవాళ్ళం, పరిషత్తులకి వెళ్ళేవాళ్ళం, అంటే నాటక పోటీలకి. దాదాపు నాకు ఒక 200 అవార్డ్స్ ఉన్నాయి స్టేజ్ మీద, రకరకాల అవార్డ్స్. అయితే నేను జాబ్ చేస్తుండగానే మా ఫ్రెండ్ ఒక అతను అడప మురళీమోహన్ రావు అని అతను నా ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్యామిలీ ఫ్రెండ్, నాతో పాటు వర్క్ చేసేవాడు. ఆయన తోడళ్ళు గారు జి సత్యమూర్తి గారు, అంటే దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదరు. అయితే నన్ను 87లోనే మెడ్రాస్ తీసుకెళ్ళాడు ఈయన, మురళీమోహన్ రావు గారు. తీసుకెళ్ళేప్పుడు చైతన్యం అని ఆయన ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశారు సత్యమూర్తి గారు. దాంట్లో ఒక చిన్న వేషం ఇచ్చారు. తర్వాత సూపర్ ఎక్స్ప్రెస్ అని నాగబాబు గారితో తీశారు. దాంట్లో కూడా నాకు వేషం ఇచ్చారు. తర్వాత పల్లెటూరు అల్లుడని సుమన్ గారితో, దాంట్లో కూడా వేషం ఇచ్చారు. అంటే సరదాగా హాబీగా వెళ్ళి చేసి వచ్చేవాడిని అప్పుడు. ఆ తర్వాత నాకు 2005లో నేను VRS తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ నటన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాము, ఒకవేళ సీరియల్స్ కానీ సినిమాలు అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత నాకు కొన్ని సీరియల్స్లో రచయితలు కానీ డైరెక్టర్లు కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత రాజన్న సినిమా అప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు, మా గురువు గారు, ఆయనకి పాదాభివందనం. ఆయన పిలిపించి నాకు సాంబయ్య క్యారెక్టర్ ఇచ్చారు. దాంట్లో నాకు నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఇంతవరకు 150 సినిమాలు చేశారు అక్కడికి. సార్ ఇంకొకటి, మీరు స్టేజ్ నాటకాలు కూడా ఎన్నో వందలు చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీస్లో ఏంటంటే డైరెక్టర్కి మీతో యాక్టింగ్ చేయించుకోవడం చాలా ఈజీ అనుకుంటా. ఎందుకంటే ఎంత పెద్ద డైలాగ్ అన్నా కూడా వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మీకు వివరించడానికి కావచ్చు, ఏదైనా మీరు సింగిల్ టేక్లో. ఎందుకంటే స్టేజ్ నాటకాలంటే మీకేమి ప్రాంప్టింగ్లు ఉండవు, ఇవేమి ఉండవు, చాలా ఈజీగా ఉంటుంది కదా సార్ డైరెక్టర్కి. నాకు ఒక అలవాటు ఏంటంటే, ఈ మధ్య చిరంజీవి గారు కూడా చెప్పారు,
ఒకవేళ సీన్స్ కనుక అయి ఉంటే కనుక ఆర్టిస్ట్కి ఒక 4 రోజుల ముందు కనుక సీన్స్ ఇస్తే అవును. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఎస్. అక్కడికి స్పాట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ సీన్లు మార్చుతామంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అని చెప్పి ఒక సలహా ఇచ్చారు ఆయన. ఆయన సలహా కరెక్ట్ అమ్మా. అవును. నేను కూడా ఏం చేస్తాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి నాకు రేపు షూటింగ్ ఉందంటే ఇవాళ నేను సీన్స్ తెప్పించుకుంటాను. తెప్పించుకుని నైట్ అంతా నేను ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే షార్ట్కి వెళ్ళినప్పుడు నాకు పెద్ద కష్టం అనిపించదు డైలాగ్ చెప్పడం. చాలా వరకు కూడా అప్పటికప్పుడు కొన్ని మారుస్తుంటారు. ఇప్పుడు నేనేది ఏంటంటే సంవత్సరంన్నర కూర్చుని దాని మీద స్టడీ చేస్తారు కదమ్మా, కథ కానీ లేకపోతే డైలాగులు అన్నీ చేసి బైండ్ చేస్తారు కదా. మళ్ళీ అక్కడికి వచ్చిందో మార్చడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మరి వాళ్ళకి సన్నగా ఏమన్నా ఐడియా తడితే డైరెక్టర్ తప్పకుండా మారుస్తుంటాడు, కానీ అది కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. కానీ మీకు కొంచెం ఇంకొంత తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది. మాకు తేలిగ్గా ఉంటామా ఆ సీన్స్ ఒకసారి చూసుకుంటే ఓన్ చేసుకుంటాం. అది పెద్ద ప్రాబ్లం ఉండదు. సింగిల్ టేక్లో చేయడానికి ట్రై చేస్తుంటాం. ఓకే సార్, ఇన్ని మూవీస్ చేశారు, 150 మూవీస్ అంటే ఒక్కొక్కటి సపరేట్ క్యారెక్టర్ వైవిధ్యంగా చేస్తూ వచ్చారు. ఏదన్నా ఒక క్యారెక్టర్ మీరు చేయాల్సింది ఏమన్నా మిగిలిపోయి ఉందా, ఇది చేస్తే నేను బాగుండేది అని ఏమన్నా అనుకునేది ఉందా? అంటే ఇప్పుడు కామెడీ టచ్ ఉన్న వీళ్ళని కూడా కృష్ణగాడి వీరప్రేమ గాథలో హను రాఘవపూడి గారు ఇచ్చారమ్మా. అది కూడా నాకు మంచి పేరు వచ్చింది. ఈ మధ్య G5లో రెక్కీ అని వచ్చింది, మీరు చూసారు? అది రెక్కీ అని వెబ్ సిరీస్. దాంట్లో విలన్ క్యారెక్టర్, అది సైలెంట్ విలన్ క్యారెక్టర్. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను సార్, మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, నెగిటివ్ రోల్స్ చాలా తక్కువ చూసాం మిమ్మల్ని. చూశారు, కానీ మొన్న రెక్కీ మాత్రం చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి పేరు వచ్చిందమ్మా. రెక్కీ 2 కూడా మొదలవుతుంది అంటున్నారు. అనురాధ మేడం, జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ. డైరెక్టర్ గారు పోలూరు కృష్ణ గారు మంచి వేషం ఇచ్చారు. దాంట్లో నాకు చాలా మంచి పేరు వచ్చింది. అయితే నేను నాటకాల్లో నాకు వచ్చిన అవార్డు సగం విలన్కే. నేను విలన్ ఎక్కువ చేసేవాడిని, విలన్ కానీ ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయి నాకు యాక్చువల్గా. కానీ మరి మన దర్శకులు కానీ రచయితలు కానీ మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చి గుర్తించలేకపోయారు, కానీ వాటిని విలన్ ఇస్తే మాత్రం చాలా బాగా చేయగలరు. ఓకే సార్, కమింగ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు, 70 రోజులు 70 సంగతులు. అంటే ఎవరు వచ్చినా కూడా సెలబ్రిటీ వారికి ఉన్న అనుభవాన్ని చాలా ప్రత్యేకంగా పంచుకుంటూ ఉన్నారు. అంటే మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, కానీ ఒక ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ అంతా కూడా ఒక మెగాస్టార్ గారి గురించి మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. అవును, మీరు ఆయనతో ఎన్నో సినిమాలు చేశారు, మెయిన్ సినిమాలన్నీ చేశారు. సైరా నరసింహారెడ్డి, ఖైదీ నెంబర్ 150, ఆల్మోస్ట్ 6 or 7 మూవీస్ చేశారు. ఫస్ట్ మూవీ మీకు ఆయనతో చేసే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి సార్? మొట్టమొదటి ఆయనతో చేసింది 91లో గ్యాంగ్ లీడర్ చేశానమ్మా ఫస్ట్. ఓకే, గ్యాంగ్ లీడరు. ఎందుకంటే సత్యమూర్తి గారు నాకు తర్వాత బాగా పరిచయం అయ్యి ఆయన నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లా అయిపోయాడు. ఆ టైంలో నేను మద్రాసు వెళ్ళా, నేను సత్యమూర్తి గారి ఇంట్లోనే ఉండేవాడిని. ఆ ఇంటి పక్కనే మన విజయబాబు గారి ఇల్లు ఉండేది. అప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా తీస్తా ఉన్నారు. విజయబాబు గారు సత్యమూర్తి గారి ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఇతను మా ఫ్రెండు, స్టేజ్ ఆర్టిస్టు అని చెప్పాడు. చెప్తే దీంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ చేద్దామని చెప్పి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ బహుశా మీరు చూసి ఉంటారు. అంటే మురళీమోహన్ భారీగా సుధా ఉంటుంది కదా, ఆవిడ రూమ్లో బొట్టు అది పెట్టుకుని మళ్ళీపోయినప్పుడు ఒక డ్రైవరు రాయి మీద పారిపోతాడు. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సరే, ఇక్కడే మన మామూలుగా జూబ్లీ హిల్స్లోనే షూటింగ్ అయింది. ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ నాకు మద్రాసు పిలిచారు, ఇంకా బ్యాలెన్స్ వర్క్, ప్యాచ్ వర్క్ ఉందరమ్మని. అప్పుడు చిరంజీవి గారే నాకు డైరెక్షన్ చేసి చూపించాడు ఏం చేయాలనేది. ఆ పార్టీషన్ వాల్ ఉంటుంది కదా, అది పడగొట్టి ఎలా వెళ్ళాలనేది ఆయన చూసి చూపించారండి. నేను అప్పుడు చెప్పాను, మామూలుగా సత్యమూర్తి గారు నాకు బాగా దగ్గర అనేది అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయనే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి చూపించారు. ఆయన డైరెక్షన్లో కూడా అప్పుడు ఆ సీన్ ఆయన డైరెక్ట్ చేశాడు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ తర్వాత నేనేంటంటే ఈ సినిమా పిచ్చలో పడి నేను మద్రాసు వెళ్ళిపోతా, పిల్లలు చదువు నెగ్లెక్ట్ చేస్తున్నానని భయం వేసింది నాకు. భయం వేసి ఇంకో 15 సంవత్సరాల పాటు నేను వెళ్ళలేదు. అదే పిల్లలు చదువు అయ్యే వరకు వెళ్ళా. పిల్లలందరూ ముగ్గురిని ఇంజనీర్ చేశాను. వాళ్ళని సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ప్రయత్నం చేద్దామంటే అప్పుడు రాజాన్లో వేషం పడింది. ఆ తర్వాత రౌడీ ఎల్లుడు కూడా చేశా, చిరంజీవి గారితో రౌడీ ఎల్లుడు చేశాను. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలానికి ఖైదీ నెంబర్ 150లో చేయటం జరిగింది. మధ్యలో షార్ట్ గ్యాప్ ఉంటే వివి నాయక్ గారు షార్ట్ గ్యాప్ ఉందన్నయ్య 2 నిమిషాలు టైం పడద్దంటే నా పక్కనే కూర్చున్నారు. ఈయన కూర్చుంటే, సార్ నేను గ్యాంగ్ లీడర్లో మీతో చేశాను సార్ అన్న. ఏ క్యారెక్టర్ అండి అన్నాడు. ఆ క్యారెక్టర్ చెప్పా. ఆ క్యారెక్టర్ నాకు బాగా గుర్తండి అన్నారు.
అన్న తర్వాత ఒక డైలాగ్ వచ్చింది, మాకు 6 రైతులు ఉంటారు కదమ్మా ఖైదీన 150లో, 6 రైతులు మాకు మెడకొచ్చి చచ్చిపోతాం కదా. కోడేట్ల పుల్లారావు గారు ఆ డైలాగ్ తీసుకొచ్చి ఈ డైలాగ్ ఎవరు చెప్పించాలి, ఎవరితో చెప్పించాలి అని అడుగుతున్నాడు ఆయన. చిరంజీవి గారు పిలిచి ఇతనితో చెప్పించు అని చెప్పి నాకు ఇచ్చారు. ఆ డైలాగ్ నేనే చెప్తాను, ఆయన భుజం మీద చేసే డైలాగ్ చెప్పించారు దగ్గరుండి. అంటే నన్ను గుర్తుపడతారు ఆయన, అంత క్లోజ్ కాకపోయినా గుర్తుపడతారు. ఓహే సచిమూర్తి గారికి ఇది కావాల్సిన వాడు అని చెప్పేసి ఒక గుర్తుపడతాడు ఆయన. ఆ ఖైదీన 150 అయిపోయింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డిలో మంచి వేషం చేసాం. ఆయన కాంబినేషనే డైలాగ్, నాకు ఆయన కాంబినేషన్. తర్వాత మళ్ళీ గాడ్ ఫాదర్ చేశాను, వాల్తేరు వీరయ్య చేశాను. అంటే చిరంజీవి గారు మూవీలో అవకాశం రావటమే ఒక గొప్ప విషయం. చాలా ఆయనతోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆయన మూవీస్ అన్ని. అవును, ఆయన బాగా అంటే ఖైదీన 150లో కూడా ఆయనతో డైలాగు ఓకే. తర్వాత సైరా నరసింహారెడ్డి అయితే ఆయనతో డైలాగ్ ఉన్నాయి, చాలా బాగా చేశాను. ఆయన కూడా మెచ్చుకోవడం జరిగింది. ఆయన మెచ్చుకోవటం అంటే మనకి ఎంత ఆనందం కదా. ఆ విధంగా ఆయన 6 సినిమాలు చేశానమ్మా. ఆయన 6 సినిమాలు చేయటం అదృష్టం. అది కూడా మెయిన్ సినిమాలన్నీ చేశారు. మెయిన్ సినిమా అన్ని హిట్ సినిమాలే, అన్ని హిట్ సినిమాలే. ఆయన సినిమాలో ఒక డైలాగ్ ఉన్న ఆయనతో కనపడినా చాలు అనుకుంటారు. అటువంటిది ఆయనతో కలిపి నేను డైలాగులు చెప్పే అవకాశం వచ్చిందంటే నా అదృష్టంగా భావించాను. సార్ అంటే ఇన్ని కోట్ల మంది చిరంజీవి గారిని చూడాలని, అంటే స్క్రీన్ మీద అందరికీ తెలుసు, చూస్తూనే ఉంటాం, ఆయన్ని కలవాలని చూడాలని ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు. కానీ అలా అదృష్టం అనేది చాలా తక్కువ మందికే వస్తుంది. అందులో మీరు ఒకరు. సినిమాల పరంగా కావచ్చు, ఏదేమైనా కూడా. అంటే సినిమాలు కూడా మీరు ఒక 6 సినిమాలు ఆయనతో చేయగలిగారంటే ఇట్స్ చాలా పెద్ద విషయం అది. అంతే. ఆ డైరెక్టర్లో వాళ్ళందరికీ నన్ను ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ అందరికీ వందనాలమ్మా. ఎందుకంటే పలానా సినిమాలో చిరంజీవి గారితో సీన్ చేశాడంటే ఇంకో దాంట్లో చేయడానికి కూడా అవకాశం ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే హిట్ సినిమాలో చేస్తే అది ఒక సెంటిమెంట్ మనకి. కాబట్టి అలా నాకు అవకాశాలు వచ్చినాయి. ఒకవేళ ఆయన ఏదైనా క్యారెక్టర్ వేయాలన్నా హీరోని అడుగుతారు, పలానా క్యారెక్టర్ పలానా వ్యక్తి అంటే పలానా అంటే ఓకే వేయండి అయ్యా అంటారు. ఎందుకంటే అంతకుముందు చేసి ఉన్నాం కాబట్టి అది కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారన్నమాట డెఫినెట్గా. అంటే మేమందరం బయట చూస్తాము, స్క్రీన్ మీద చూస్తాము మెగాస్టార్ని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే దగ్గరగా చూశారు, సెట్స్లో చూశారు. అంటే ఎలా అనిపిస్తుంటుంది సార్, ఎలా ఉంటారు ఆయన? చాలా నేను గమనించింది ఏమిటంటే, ముఖ్యంగా సైరా నరసింహారెడ్డి చేసినప్పుడు ఆయనకి కాల్ షీట్ ఎంత ఉంటుంది కమ్మా, 8:30 విత్ మేకప్ అంటారు, 8:30 విత్ మేకప్ అంటారు. మిగతా మేమందరం 7:30 విత్ మేకప్ మేమంతా రెడీ అయ్యి కూర్చుంటాం. సరే ఆయన యాక్టివిటీ ఏంటని నేను అది గమనిస్తూ ఉంటే ఆయన కరెక్ట్గా 8:30 అంటే 8కి షార్ప్గా వచ్చేవారు. వచ్చి కార్వన్లోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయేటప్పటికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ స్క్రిప్ట్ తీసుకెళ్ళిపోయేవాడు. స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 గంటలో మేకప్ వేసుకుని దిగేవాడు ఆయన. అంటే వెళ్ళిపోయి మేకప్ వేసి కాస్ట్యూమ్స్ రెడీ చేసుకుని వెంటనే సీన్ అంతా చదువుకుని కింద దిగేవారు. అక్కడికి వచ్చి 1 or 2 టైమ్స్ చూసుకుని సింగిల్ టేక్లో చేసేవాడు. అంటే ఎంత డిసిప్లిన్ అంటే, అంత మెగాస్టారు 150 సినిమాల పైన చేసిన వ్యక్తి టైంకి రావటం, ఆ టైం 1 గంట 2 గంటలు లేట్ వచ్చినా ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. ఏనాడు ఆయన లేట్ రావటం నేను చూడలేదమ్మా. ఏనాడు లేట్ రావటం చూడాల. ఆయన బట్టి నేర్చుకోవాల్సిందంటే ఆ పంక్చువాలిటీ, టైం పంక్చువాలిటీ. అప్పుడు ఎన్టీ రామారావు గారు అట్లాగే వచ్చేవాడు అనేవాళ్ళు. చిరంజీవి గారు కూడా సేమ్ అదే పద్ధతి. కరెక్ట్ టైం రావటం, మేకప్ కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవటం, సీన్ చదువుకుని సెట్లో రావటం, డైరెక్ట్ గారు ఏ చెప్తే చేయటం. గొప్ప వ్యక్తి అని, గొప్ప మనసున్న వ్యక్తి అయినా. అంటే లాస్ట్గా మీరు చిరంజీవి గారితో నటించిన మూవీ ఏంటి సార్? వాల్తేరు వీరయ్య. వాల్తేరు వీరయ్య అంటే మీరు ఫస్ట్ గ్యాంగ్ లీడర్లో ఆయనతో యాక్ట్ చేసినప్పుడు, వాల్తేరు వీరయ్యలో మీరు యాక్ట్ చేసినప్పుడు ఏంటి ఏమన్నా వేరియేషన్ కనిపించిందా? అలానే ఉన్నారు. ఆయన డిసిప్లిన్లో, ఆయన పంక్చువాలిటీలో నాకేమి తేడా కనపడలేదు, ఏమీ తేడా కనపడలేదు. 30 సంవత్సరాల్లో ఆయన మళ్ళీ ఇంకా డిసిప్లిన్ పెరిగిందేమో అనిపిస్తుంది ఆయనకి. యాజ్ టీజ్గా ఉంది, ఆయనలో ఏ మార్పు లేదు. మనిషిలో మార్పే కానీ యాక్టివ్నెస్లో కూడా మార్పు లేదమ్మా. 70 సంవత్సరాల వయసు వచ్చిందంటే మామూలు విషయం కాదు. అంటే అది కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. మెగా at 70 అంటేనే చాలా మంది జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఆయన మీద అభిమానం అటువంటిది. 70 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 60 సంవత్సరాలకే ఈ రోజుల్లో మనుషులు జంకుతున్నారు. అటువంటిది ఈయన బాడీ మెయింటైన్ చేయటం కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఆయన ఒక పట్టుదలమ్మా, ఒక
పట్టుదల, ఆయన పట్టుదల అంటే ఆ మామూలు పట్టుదల కాదు. ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడే వ్యక్తి ఆయన. Yes. అంటే అంతటి ప్రజాదరణ కావచ్చు, అంతటి కోట్లాది మంది అభిమానం కావచ్చు, ఆయన చూరగొనడం నిజంగా మరే ఇతర హీరో కన్నా సాధ్యపడుతుందంటారా సార్? ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఇంతవరకు చూడగలిగామా ఎవరన్నా? లేదు. ఇప్పుడు మెగాస్టార్ అన్న మాట ఇంక ఎవరికైనా చెప్పగలిగాము మనం. కాబట్టి ఆయన అంతే, ఆయన మెగా అలా నిలబడిపోయి ఉన్నాడు. ఆయన ఉన్నత స్థానానికి వెళ్ళాడు. ఉన్నత కాదు, అత్యున్నత స్థానంలో అలా కూర్చుని ఉన్నాడు ఆయన. ఒక మేరు పర్వతం లాంటి వ్యక్తి ఆయన. ఇంకాను ఆయన్ని బీట్అవుట్ చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో రారేమో అని అనుకుంటున్నాను. సార్ మీరు మెగాస్టార్తోనే కాదు, మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చాలా దగ్గరగా చేశారు. అండ్ నాగబాబు గారితో చేశారు. నాగబాబు గారితో సూపర్ ఎక్స్ప్రెస్ చేశాను. అంటే మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరితో చేశారు. ఎలా ఉంటుంది సార్ వాళ్ళతో ర్యాపో కావచ్చు, అందరికీ పలకరించే విధానం కావచ్చు, ఎలా ఆ ఫ్యామిలీలో చేసే హీరోలందరూ కూడాను ఈ మెగాస్టార్ గారు చిరంజీవి గారి డిసిప్లినే ఉంది వాళ్ళలో. చిరంజీవి గారి దగ్గర నుంచే వచ్చింది డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళే చిన్న చెడ్డ పని చేసినా చెడ్డ పేరు ఆయనకు వస్తుందేమో అని ఒక భయం ఉంది వాళ్ళకి. అసలు అలా బిహేవ్ కూడా చేయరు వాళ్ళు. వాళ్ళందరూ డిసిప్లిన్డ్ హీరోస్ నిజంగాను. నేను వాళ్ళందరితో ఆల్మోస్ట్ అందరితో చేశాను. అందరిలో అదే డిసిప్లిన్ ఉంది. కాబట్టి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడున్న ఆర్టిస్టులు, హీరోనే కాదు సార్, ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఇప్పుడు మెగాస్టార్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు నాట్ ఓన్లీ సినిమాస్ సార్, ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇప్పుడు బయట బ్లడ్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసి ఏం నేర్చుకోవచ్చు అంటారు? ముఖ్యంగా మెయిన్ రీజన్ ఏంటి సార్? ముఖ్యంగా వ్యక్తిత్వం అమ్మా. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఆయన వ్యక్తిత్వం అంటే గర్వం లేకోకుండా సమాజ సేవ చేయాలనే దృక్పథం ఆయనకి. ఆ దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నుంచి అవి నేర్చుకోవాలా. ఎంత డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానో మిగతాప్పుడు వచ్చే కొత్త హీరోలు కూడా ఆయన మార్గంలో ఆయన ఒక మార్గదర్శి ఆయనకి. ఖచ్చితంగా మన వాళ్ళు చాలామంది కూడా దాన ధర్మాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈయన చూసి నేర్చుకున్న వాళ్ళే. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు ఒక మార్గదర్శకుడు. ఏది మన చిత్రసీమకే ఒక మార్గదర్శకుడు. ఆయన ప్రతి విషయంలో ఆయన్ని అనుసరిస్తున్నారు ఈ కొత్త హీరోలందరూ. అందుకే వీళ్ళు కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ, లేకపోతే అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ తేజ, వీళ్ళందరూ కూడా మరి ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోస్గా నిలబడ్డారంటే కారణం ఏంటంటే వాళ్ళకుండా డిసిప్లిను, వాళ్ళకుండా టైం పంక్చువాలిటీ, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. అంటే చిరంజీవి గారికి ఒకవేళ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చిందో మనకు తెలియదు, కానీ ఎంతైనా అది నటించడం కాదు కదా, ఒరిజినల్గా ఉండాలి కదా. ఈయన మామూలుగానే అనుకునేవాళ్ళు. ఆయన వచ్చి మొట్టమొదట ఈయన సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచే చాలా సిన్సియర్గా ఉంటారనేది ఆయనకు మంచి పేరు ఉంది. సరే, చిరంజీవి గారికి ఒక అభిమాని అంటే ఏజ్తో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా కోట్లాది మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. మీరు ఆయనతో గ్యాంగ్ లీడర్ చేయకముందు కూడా మీరు కూడా ఆయనకు ఒక అభిమాని అయి ఉండొచ్చు. ఎప్పుడు మొట్టమొదటి ఆయన నా దృష్టిలో ఆయన, నేను మామూలుగా టీవీ చూసినప్పుడు ఆయన డ్యాన్స్ కానీ చూస్తుంటే నేను మనసు అనుకుంటా, ఈ డ్యాన్సింగ్ ఎవరు చేయగలరు స్వామి మీలాగాను అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ అదే గ్రేస్. ఎప్పటికీ ఫైట్లో కానీ అవి కానీ అసలు హ్యూమర్ అయితే అద్భుతమైన, అసలు హ్యూమర్ అయితే అద్భుతం. ఇంకా పక్కన ఎంతటి కమెడియన్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఆయన హ్యూమర్ వేరుగా ఉంటుంది అసలు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు హ్యూమర్ చేసేవాడు హిందీ సినిమాల్లో, అలాగే ఈయన హ్యూమర్ కూడా అంత బాగా పండుతుంది. చాలా బాగా చేస్తారు హ్యూమర్. సరే, మీరు ఒక అభిమానిగా చెప్పండి, ఆయన మూవీస్ అన్నిట్లో ఆల్మోస్ట్ అన్నీ చూశారు, మీకు బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే చాలా ఉన్నాయి, చెప్పలేము. నేను గ్యాంగ్ లీడర్ చేశాను కాబట్టి గ్యాంగ్ లీడర్ మంచి, చాలా చాలా బాగుంటుంది గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయిందమ్మా మే 9th 91 రిలీజ్ అయింది. నేను అప్పుడు వీడియోలో వర్క్ చేస్తానే ఉన్నాను. సరే, మా ఫ్యామిలీ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఆ రోజు మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో మొత్తం 4 చూశాను. 4 సార్లు చూశాను. చూసిన తర్వాత బయటకు వస్తే మా కాలనీలో అందరూ గ్యాంగ్ లీడర్ అంట మొదలెట్టారు అందరూ. సరే, మే 10th రౌడీ అల్లుడు షూటింగ్ అవుతుంది బర్కత్పురాలో, బాబుకాని ఎస్టేట్లో కింద ఎల్ఆర్లో. మన రాఘవేంద్రరావు గారు ఆయన డైరెక్షన్లో. నేను చిరంజీవి గారిని కలవాలని వెళ్ళా. చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు అక్కడ దూరంగా కూర్చున్నారు. ఇక్కడ బ్యారికేడ్లా కట్టేశారు, బాన్సర్స్ అందరూ ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. నేను అక్కడికి వెళ్ళి ఆయన చూశాను, నన్ను చూశాడు ఆయన. ఆయన ఎంత దూరాన్ని ఉన్నా మనిషిని గుర్తుపడితే బాగా గుర్తుపడతారండి. ఆయనకి బాగా గుర్తు ఎక్కువ ఆయనకి.
రిమెంబరెన్స్ బాగా ఉంది ఆయనకి. వెళ్ళినప్పటికీ ఆయన వదలను అన్నాడు ఆయన. ఓకే. నేను వెళ్ళే అల్లు అరవింద్ గారు అని కూర్చున్నాడు. చూసారా ఆ సినిమా అన్నాడు. నేను 4 షోలు చూశాను సార్, చాలా అద్భుతంగా ఉంది, మంచి టాక్ వచ్చింది, 100 Days సినిమా అన్నాడు ఆయన. అని కో డైరెక్ట్ని పిలిచారు. పిలిచి ఈ రౌడీలు ఏమైనా వేషం ఉంటే చెప్పండి ఈయనకి అన్నారు. అనగానే ఆయన ఇంట్లో పనివాడి వేషం ఒకటి ఉంది నాకు. ఓకే. అది ఓకే ఉంది సార్ అంటే దాన్ని వేసే నేను ఆ క్యారెక్టర్ చేసాను. ఆ విధంగా కూడా మంచి హెల్పింగ్ నేచర్. అంటే ఇన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఆ మాట వాస్తవం. అవును. ఎంత ఎదిగినా ఆయనలో గర్వం లేదు ఏమా, అసలు గర్వం కానీ అహంభావం కానీ ఏం లేదు. అందరితో మామూలుగా కలిసిపోయే వ్యక్తి. పేదవాళ్ళకి కానీ సమాజానికి సేవ చేయాలని ఒక దృక్పథం ఆయనకి. అంటే హీరో అయినంత మాత్రాన ఈ సేవ చేయాలి, సమాజానికి ఏదో చేయాలి అనే అదైతే అందరికీ ఉండదు సార్. అందరికి ఉండదు. వీళ్ళకి ఏంటంటే మనం ఈ ప్రేక్షకులు మన సినిమాలు చూడబట్టే కదా మనం ఎంత వాళ్ళు అయ్యాము. కాబట్టి వాళ్ళకి మనం ఏదో చెయ్యాలా, ఈ సమాజానికి ఏదో కొంత హెల్ప్ చేయాలి అనే భావం కలగాలి కదా. ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న అంటే ఆయన అంటే ఆల్రెడీ ఆ సర్వీసులో పడిపోయాడు ఆయన ఎవరు ఇంకా వేలెత్తి చూపించోళ్ళు లేదు. కానీ ఇప్పుడు వచ్చే కొత్త హీరోలు కూడా ఎంతో కొంత చేస్తూనే ఉన్నారు. ఈవెన్ కరోనా టైంలో కూడా ఆయన చేసింది ఎంతో మంది లైఫ్ ఆక్సిజన్ అద్భుతం. CCC అని పెట్టి చాలా మందికి హెల్ప్ చేశారు. కొన్ని వేల మందికి చేశాడు ఆయన. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన చేసే సహాయం ఎక్కువ ప్రచారం చేసుకోడు ఆయన. అన్ని గుప్తదానాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ప్రచారం చేసుకునే మనిషి కాదు ఆయన. అంటే చాలా మంది ఇలా ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు, మేము ఈ సాయి పొందాము మెగాస్టార్ గారి నుంచి. అంటే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఎంతో మంది ఇలా సాయం పొందాము అని ఇక్కడ ఈ స్టేజ్ ముఖంగా చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. అంటే మాకు కూడా కరోనా టైంలో మాకు కూడా చాలామంది మెసేజ్లు పెట్టారు. చిరంజీవి గారు అది ట్రస్ట్ ద్వారా ఇస్తున్నారు, మీరు ప్రొవిజన్స్ అవి తీసుకుంటాను వస్తారులేండి అని చెప్తే నాకు అవసరం లేదు, నా పరిస్థితి ఓకేనయ్యా, నా బదులు ఇంకోటికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక నేనే కొంత వేరే వాళ్ళు కూడా నేను కూడా సాయం చేశాను. సార్ అయితే ఈ కమింగ్ మూవీస్లో ముఖ్యంగా మీ మూవీస్కి వస్తే క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు మీరు చెప్పారు నెగిటివ్ క్యారెక్టర్స్ అయితే నేను బాగా చేయగలను అంటే అన్ని బాగా చేస్తారు, మీకు బాగా ఇష్టం ఉన్న క్యారెక్టర్? ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నన్ను ఎక్కువ గుర్తించారమ్మా. మా గురుగారు విజయేంద్ర ప్రసాద్ గారు ముద్రేసి వదిలేడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ మంది పిలుస్తూ ఉన్నారు. విలన్ అంటే సైలెంట్ విలన్ ఈ మధ్య 2-3 చేశాను, అవి నాకు చాలా ఎక్కువ. చూడలేదు సార్, చూడాలి డెఫినెట్గా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి రెక్కి చూడండి అమ్మా. రెక్కి చాలా వెబ్ సిరీస్ రెక్కి చాలా హిట్ అయింది. రెక్కి 2 కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. దాంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్ నాదే. అది నాదే. ఇప్పుడు అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఒక వేలో మీరు చేస్తూ వచ్చారు. ఇప్పుడు రెక్కీలో మీరు ఫుల్ లెంత్ నెగిటివ్ క్యారెక్టర్ అంటున్నారు. ఎలా ఉంటుంది సార్ ఆ వేరియేషన్? ఎలా ఉంటుంది? మనం చేసేదాన్ని పెట్టానమ్మా. అంతే. ఇప్పుడు మనం సీన్స్ అయ్యి కథ కానీ సీన్స్ ఉందనుకోండి, సీన్స్ చూసుకుని అర్థం చేసుకుంటే అంటే దాంట్లో ఇంకొంచెం ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది. పరకాయ ప్రవేశం చేయటమే. ఈ పలానా క్యారెక్టర్ పరదేశీ అని దాంట్లో క్యారెక్టర్, ఆ పరదేశీ క్యారెక్టరే సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఉంటే ఎవరో వచ్చి మామూలుగా మున్సిపల్ చైర్మన్ని చంపేయాలి. ఓకే. ఏ విధంగా ప్లాన్ చేయలేదు స్కెచ్ చేస్తూ ఉంటాడు. ఆ స్కెచ్ ఏంటి కామ్గా, పెద్ద వెళ్ళంటే ఓ పెద్దగా ఆడటం, ఓ గట్టిగా మాట్లాడటం కాదు, కామ్గా తడి కొడుతూ గొంతుకొస్తాడు కదా, ఆ విధంగా క్యారెక్టర్ సృష్టించాడు ఆయన. డైరెక్టర్ గారు పోలూరి కృష్ణ గారు, మీ క్యారెక్టర్ స్వభావం ఇదని చెప్తే దాని ప్రకారం చేశాను, మంచి పేరు వచ్చింది అట్లా. ఓకే. కమింగ్ ఇంకా రెక్కీ 2 కూడా ప్లానింగ్. రెక్కీ 2 అంటున్నారమ్మా, చూడాలి. ఓకే సార్, అయితే ఏం చెప్తారు సార్ ఫైనల్గా 99 టీవీ తరపు నుంచి చిరంజీవి గారి గురించి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు. హ్యాపీ బర్త్డే రాకపోతుంది, 70 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ఆనందం. ఎందుకంటే 99 టీవీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, ఈ చిరంజీవి గారు 70 సంవత్సరాలు కాదు, నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో హాయిగా సుఖంగా ఉండాలని, ఆయన ఇంకా యాక్టివ్గా సినిమాలు చేస్తూనే ఉండాలని, ప్రేక్షకుల్ని అలరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నిజంగా ఆయన మీద అభిమానం అంతా ఇంత కాదు, కోట్లాది మందిలో నేను కూడా ఒకరిని. కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు హాయిగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి, అది నేను మనసారా కోరుకునేది. రైట్ సార్, మీరు కూడా ఇంకెన్నో మంచి క్యారెక్టర్స్తో మా ముందుకు రావాలి,
మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్ 99 టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రోత్సహిస్తున్న నిర్మాణ సంస్థలకు, నిర్మాతలకు, దర్శకులకు, రచయితలకు, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళకి మరి ఒకసారి నా నమస్సుమాంజలు. చూశారు కదండి, కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు 70 రోజులు 70 సంగతులు మెగా ఎట్ 70. ఈ కార్యక్రమంలో సమ్మెట గాంధీ గారు, చిరంజీవి గారి గురించి పంచుకున్న అనుభవాలు, అనుభూతులు. మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.